ఏపీలో పింఛన్లపై మరో తీపి కబురు చెప్పిన కూటమి ప్రభుత్వం అండి. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై కేబినెట్ లో చర్చించారు. వారందరికీ కూడా అర్హులైతే పింఛన్లు మంజూరు చేస్తామంటూ హామీ ఇస్తున్నారు. ఇప్పుడు ఆ హామీ ఏమిటి, దాని అప్డేట్ గురించి మనం తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుందంటూ చెప్పుకొస్తున్నారండి. గత ప్రభుత్వంలో అనర్హుల పేరిట తొలగించిన పింఛన్లపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. ఈ మేరకు పింఛన్ల సమస్యను గ్రామ సభల ద్వారా పరిష్కరించాలని నిర్ణయించింది. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది. అనర్హులపై మాత్రం వేటు తప్పదని చెబుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లను తనిఖీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తొలగించిన పింఛన్లపైన కూడా నిర్ణయం తీసుకోబోతున్నారంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో అనర్హులకు పింఛన్లు ఇచ్చారనే ఫిర్యాదులు వచ్చాయి. కొంతమంది దివ్యాంగులు కేటగిరీలో ఎక్కువ మంది తప్పుడు సదరం సర్టిఫికెట్లతో పింఛన్ పొందినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఈ పింఛన్ల తనిఖీతో పాటుగా కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం 8 మంది మంత్రులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో అచ్చెన్నాయుడు, నాదెళ్ల మనోహర్, నారాయణ, డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి, గుమ్మడి సంధ్యారాణి, సవిత, కొండపల్లి శ్రీనివాస్ మరియు సత్యకుమార్ యాదవ్లతో కేబినెట్ సబ్ కమిటీలో ఉన్నారండి. ఈ మేరకు కమిటీ ఏర్పాటైన 10-15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారట. గత ప్రభుత్వ హయాంలో 2,32,000 మందికి పింఛన్లు ఇవ్వలేదనే విమర్శలు ఉన్నాయి. గతేడాది 2023 సెప్టెంబర్ నాటికి 2,32,000 పింఛన్లు దరఖాస్తు చేసుకున్నారట. వీరిలో కొందరికి పింఛన్లు మంజూరు చేయగా మిగిలిన వారికి పింఛన్లు రాలేదని చెబుతున్నారు. ఈ పింఛన్ల అంశంపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకొనుంది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు కూడా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. వచ్చే నెల నుంచి కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్తున్నారు. అలాగే పింఛన్లను కూడా తనిఖీ చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు అనర్హులను గుర్తించి 45 రోజుల్లో వారికి నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాతే పింఛన్లు రద్దు చేయనున్నారట. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేస్తారు. ఈ జాబితాలను గ్రామ సభల్లో ప్రజల ముందు ఉంచుతారండి. గ్రామ సభల ద్వారా ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. ఒకవేళ ఎవరైనా ఫిర్యాదు చేస్తే వాటిని సరి చేయనున్నారట. డిసెంబర్ నాటికి కొత్త పింఛన్ల ఎంపిక, ప్రస్తుత పింఛన్లలో అనర్హులను తొలగించివేయడం, అలాగే జనవరి నుంచి ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఏపీ ప్రభుత్వం పింఛన్ల విషయంలో ప్రక్రియ వేగవంతం చేసింది. అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరి పింఛన్లు మంజూరు చేస్తామని చెబుతుంది. జనవరి నాటికి రాష్ట్రంలో పింఛన్లపై పూర్తి క్లారిటీగా రానుందని చెబుతున్నారు.